సంఘం పేరుతోటి ఉగ్రవాదుల అధికంగా దాడికి పాల్పడటం నిజంగా తలదించుకునే పరిస్థితి. భారతదేశంలో ఎప్పుడు కూడా జాతీయత కలిసి ఉన్నామనే ఒక మనసు అందరం కలిసి ముందుకెళ్తేనే మనం దేశానికి నమ్మకం కల్పించే విధంగా అద్భుతంగా మనం ఎకానమీగా ముందుకెళ్ళాలి. ఇతర దేశాలతో పోటీ పడాలి. మన బిడ్డలకి గొప్ప అవకాశాలు కల్పించాలి. ఇదే ప్రతి తల్లి కోరుకునే దానికి విరుద్ధంగా నిన్న ఏ విధంగా చర్యలో పాల్గొన్నారు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనందరినీ కూడా రోజు తర్వాత దేశభక్తితోటి ఉత్త కంఠంతో మనందరం కూడా మనపైన జరిగే దాడిగా మనం భావించుకోవాలి. కుటుంబాలకి మనం అనుభూతి తెలపడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి ఏమైనా చర్యను పాల్గొనకుండా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల కార్యక్రమం జనసేన పార్టీ చేపట్టబోతున్నాం. ఈరోజు కోవూరు ర్యాలీ ప్రతిభావిస్తూ కుటుంబాలకి నమ్మకం భరోసా మీ అందరం మీతో ఉన్నాం. ఇటువంటి బాధాకరణ సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడానికి ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం. నుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని మానవాహారంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశానికి అందరం కలిసి ఉండాలి. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకూడదు. మనం ఆలోచించాల్సింది మన బిడ్డల కోసం, భావితరాల కోసం, దేశ భవిష్యత్తు కోసం. అంతేగాని ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కశ్మీర్లో చేసిన చర్యలు కార్యక్రమాలు ముఖ్యంగా దేశానికి ఉపయోగపడుతుంది చేసే కార్యక్రమాల్లో కూడా చూపెట్టే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా సరే అఖిల్ గారు కూడా ఖండించాలి. మనస్ఫూర్తిగా కుటుంబానికి జనసేన పార్టీ తరఫున మా పార్టీ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో మంచి సంకేతం ఇవ్వాలి. అందరం కలిసి ఉన్నామనే సంకేతం ఇవ్వాలి. దేశంలో ఎటువంటి సందర్భంలో సంఘటన జరిగినా కూడా పార్టీ ఖచ్చితంగా అందరం కలిసి నిలబడి ఏ విధంగా మా పార్టీ చెప్తున్నారో జాతీయ భావన కల్పించే విధంగా ముందు మన జాతీయ మన దేశం తర్వాత మన రాష్ట్రం మన పార్టీ గురించి కాదు, మనం నిలబడాల్సింది మన దేశం కోసం. ప్రతి ఒక్కరూ ప్రతిదండి 3 రోజులు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మనందరం కూడా మంచి మెసేజ్ పంపించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుందని ఈ సందర్భంలో తెలుపుకుంటున్నాను. బాబా అందరూ బ్యాక్ వచ్చేయండి, ఒక మంచి ఫోటో తీసుకుంటా. బాబా అందరూ వెనకండి, బాబా అందరూ వెనకండి. సార్ సార్ వెనకొచ్చాను సార్, సార్ అందరూ ఒకసారి అడుపదండి అక్కడక్కడ